పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మార్కండేయ పురాణంలోని విశేషాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. జైమిని మహర్షి, వ్యాస మహర్షి శిష్యుడైన జైమిని మహర్షి మార్కండేయుల వారి దగ్గరికి వెళ్ళి, మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన కొన్ని సందేహాలు, నేను భారతం మా గురువుగారు రాసిన భారతం చదువుతుంటే సందేహాలు వచ్చాయి. 4 సందేహాలు. నిరాకారుడు, నిరంజనుడు, నిరామయుడైనటువంటి పరమాత్మ సాకారుడు, సద్గుణుడుగా మానవావతారాలుగా ఎందుకు భూమి మీదకి వచ్చాడు అనేది మొదటి ప్రశ్న. రెండవది, బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ బ్రహ్మహత్యా పాతక నివారణ కోసం ఎందుకోసం వ్రతాన్ని పూనాడు అని రెండవ ప్రశ్న. మూడవది, ద్రౌపది ఒక్కతే 5గురిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? నా చివరి ప్రశ్న నాలుగవది, ద్రౌపది పుత్రులైనటువంటి ఉపపాండవులు ప్రతిమించుడు, శృతసోముడు, శృతసేనుడు మొదలైనటువంటి 5గురు కూడా వివాహం కాకుండా సంసార సుఖాలు ఏవి అనుభవించకుండా మరణించడానికి కారణం ఏమిటి అని 4 ప్రశ్నలు అడిగేసరికి, నాయన వింధ్యపర్వత ప్రాంతంలో ధర్మపక్షులు ఉన్నాయి, ఆ ధర్మపక్షులు మీకు సమాధానం చెప్తాయి అని చెప్పేసి మార్కండేయ మహర్షి అన్నాడు. అనగానే ఆయనకు ఈ ధర్మపక్షులు ఏమిటి, సందేహం చెప్పడం ఏంటి, వాటికి అంత జ్ఞానం ఎట్లా వచ్చింది, అసలు అవి మనుష్య భాష ఎట్లా మాట్లాడుతున్నాయి అనే వాటన్నిటికీ ఆయన ప్రశ్న వేశాడు. ఒక్కొక్క దానికి సమాధానం చెప్తూ వచ్చాడు మార్కండేయ గారు. చెప్పి, నాయన నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళు, వింధ్యపర్వత కందరంలో అవి నివసిస్తూ ఉంటాయి అని చెప్పేసి అనగా ఈయన అక్కడికి వెళ్ళాడు జైమిని ముని. వెళ్ళేసరికి అవి వేద పఠనం చేస్తూ ఉన్నాయి. అలా వేద పఠనం చేస్తున్న ధర్మపక్షులకు చూసి నమస్కారం చేయగానే అవి ఆతిథ్యం ఇచ్చి రమ్మని వాటిని ఈయన ప్రశ్న అడగడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క ప్రశ్నకు సమాధానాలు మనం చెప్పుకున్నాం. రెండవ రోజు మొదటి ప్రశ్న అయిపోయింది. మూడవ రోజు నిన్న 3 ప్రశ్నలు పూర్తి అయిపోయినాయి. ధర్మ సంస్థాపన కోసమే సాకారుడై ఆకారం లేనటువంటి వాసుదేవమూర్తి, భూభారాన్ని వహిస్తున్నటువంటి సంకర్షణమూర్తి ప్రద్యుమ్నమూర్తిగా అవతారాలు ధరించి భూమి మీదకి వస్తాడు, అనిరుద్ధమూర్తిగా ప్రళయం వచ్చినప్పుడు జలంలో ఉంటాడు అని చెప్పేసి మొదటి ప్రశ్నకు సమాధానంగాను. తర్వాత బలరాముడు యుద్ధ సమయంలో, కురుక్షేత్ర యుద్ధ సమయంలో నేను కృష్ణుడితో చెప్పి, నేను నీ వైపు ఉండలేను, నువ్వు పాండవులు అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి నాకు ఇష్టడైనటువంటి దుర్యోధన వైపు ఉండలేను కాబట్టి తీర్థయాత్ర చేస్తానని చెప్పేసి వెళ్ళి దారికి వెళ్ళి మద్యం సేవించి భార్యతో ఇతర స్త్రీలతో సహా బయలుదేరి తిరుగుతూ నైమిషారణ్యాన్ని చేరుకోగానే అక్కడ సూత మహర్షి శౌనకాది మునులకు పురాణాలు చెప్తూ ఉండగా ఈయన అక్కడికి వెళ్ళేసరికి అందరూ మునులు నిలబడ్డారు కానీ సూతుడు నిలబడకపోయేసరికి దాన్ని చంపేస్తాడు. దాంతో ఆయన శరీరం బ్రహ్మహత్యాపాతంగా వచ్చేసి ఒక దుర్వాసన బయలుదేరుతుంది. దాన్ని గమనించి, అయ్యో నేను పొరపాటున బ్రహ్మహత్యా పాపం చేశాను కదా, దీన్ని తొలగించుకోవడానికి సరస్వతీ నదీ తీరంలో వ్రతాన్ని పోని 12 సంవత్సరాలు నేను పుష్కర కాలం ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి యాత్రలు చేస్తూ సరస్వతీ నది తీరానికి వెళ్ళాడని రెండవ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకున్నాం. మూడవ ప్రశ్న, ద్రౌపది ఇంద్రుడు చేసినటువంటి పాపాల వల్ల అతని యొక్క శక్తులు, ధర్మశక్తి ఏమో, ధర్మ తేజస్సేమో ధర్మరాజులో త్రిశూరుని చంపడం వల్ల, తలకిందులు తపస్సు చేస్తున్న త్రిశూరుని చంపడం వల్ల అతనిలో ఉన్నటువంటి ధర్మ తేజస్సు కాస్త ధర్మదేవతలోకి, తర్వాత రుద్రుడు త్రిశూరుని యొక్క తల్లి యజ్ఞం చేయగా దాంట్లో వచ్చినటువంటి వృత్రాసురుడు అతనితో స్నేహం చేస్తూ అతను గొప్ప తపస్వి, అతను గెలవడం కష్టమని నమ్మించి మోసం చేసి అతన్ని కూడా చంపేశాడు. దానివల్ల అతను ఉన్న బల తేజస్సు వాయువులోకి, తర్వాత మిగిలినటువంటి రూప తేజస్సు అహల్యతో జారుడుగా ప్రవర్తించడం వల్ల ఆ రూప తేజస్సు కూడా కోల్పోయిందని, ఆ 3 తేజస్సులు కూడా వీళ్ళకు చేసి రూప తేజస్సు అశ్విని కుమారులకు చేసేయని చెప్తున్నాం. ఆ తేజస్సులన్నీ కూడా ఇక్కడ పాండురాజు శాపదగ్ధుడై సంతానం కనే పరిస్థితి లేనప్పుడు కుంతితో బాధపడుతూ చెప్తుంటే, కుంతి తనకు చిన్నప్పుడు వచ్చినటువంటి సూర్యుని యొక్క మంత్ర విషయాన్ని వివరించి ఒక్కొక్కళ్ళని ఆవాహన చేసుకొని ధర్మదేవత వల్ల ధర్మరాజును, ధర్మ తేజస్సు ఆయనలో ఉంది, ఇంద్రుడి తేజస్సే, ఆ ఇంద్రుడి తేజస్సు ధర్మరాజుని తాను స్వీకరించి ధర్మరాజును కలదు. తర్వాత వాయువు నుంచి బల తేజస్సును స్వీకరించి బలాఢ్యుడైనటువంటి భీముణ్ణి ప్రసవించాడు. ఆ తర్వాత ఇంద్రునిలో మిగిలినటువంటి
ఆ మిగతా తేజస్సును స్వీకరించి, దైవ తేజస్సు, శక్తి అన్నిటిని స్వీకరించి అర్జునుడిని ప్రసవించింది. తర్వాత మాద్రి ద్వారా నకుల సహాదేవుడు రూప తేజస్సు అశ్విని దేవతల్లో ఉంది. అశ్విని దేవతల నుంచి రూప తేజస్సు ఆమె గర్భంలోకి చేసి ఆ 5గురు ఇంద్రుని యొక్క అంశనే కానీ వేరు కాదు. అందువల్ల ఆ శచీదేవి యజ్ఞగుండంలో పుట్టింది, దాంట్లో నుంచి వచ్చింది. అందువల్ల పెళ్లి చేసుకుంది. దీనివల్ల అధర్మం ఏం లేదు అని చెప్పేసి వివరించడం జరిగింది. చివరిదైన దాని ప్రశ్నకేమో అశ్విని దేవతలు విశ్వామిత్రుడు సత్యహరిశ్చంద్రుని పెట్టిన బాధలు చూసి ఈ పాపాత్ముడు ఏ నరక లోకాలు పోతాడో, ఎన్ని బాధలు పడతాడో అని చెప్పేసి అనేసరికి ఆయన కోపం వచ్చి వాళ్ళని శపించడం, భూమి మీద పుట్టమని వాళ్ళు ఆయన ప్రార్థించగా మళ్ళీ కరుణించి మీరు భూమి మీద పుడతారు కానీ వయస్సు వచ్చినా కూడా మీరు వివాహం కాకుండానే మరణించి మళ్ళీ మీ లోకానికి వచ్చేస్తారు, దేవలోకానికి వచ్చేస్తారు. కాబట్టి మీరేం చింతించకండి అని చెప్పేసి వాళ్ళకు అభయం ఇస్తాడు. దాంతో అశ్విని దేవతలు ఉపపాండవులుగా జన్మించి అశ్వత్థామ చేతిలో హతమయ్యారు అని చెప్పేసి విషయం చెప్పుకున్నాం. దాంతో పాటుగా ఈ హరిశ్చంద్రుని ప్రస్తావన రాగానే హరిశ్చంద్ర వృత్తాంతం సాకల్యంగా చెప్పమని చెప్పి ఆ జైమిని పక్షులను అడగడంతో ఆ హరిశ్చంద్ర వృత్తాంతం చెప్పారు. నేను ఇంతవరకు చెప్పుకున్నాం. తర్వాత వాళ్ళ పురోహితుడు హరిశ్చంద్ర మహారాజు గారి యొక్క పురోహితుడు వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు చాలా కాలం జీవించాడు. ఆయన జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాని. అయినా కూడా ఆయన కుమారులను 100 మందిని విషమించి చంపించాడు. అప్పుడు కూడా ఆయన కోపం రాలేదు. కానీ ఈ హరిశ్చంద్రుణ్ణి సహనం గలవాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, ప్రజలే తన ప్రాణంగా జీవిస్తున్నవాడు, ఎల్లప్పుడూ అసత్యం మాట్లాడినవాడు, అలాంటి సత్యహరిశ్చంద్రుణ్ణి ఇంత ఇబ్బంది పెడతాడా ఈ విశ్వామిత్రుడు అని కోపం వచ్చేసి నువ్వు బకం అవుగాక అని శపిస్తాడు. బకం అంటే కొంగ. ఆ మాట విని విశ్వామిత్రుడు ఊరుకుంటాడా? ఆయనతో సమవుజ్జిగా పోటీగా ఎదుగుతున్నవాడు. అందుకోసం ఆయన కూడా కోపం వచ్చేసి నన్ను బకం కమ్మని చెప్పి శపించావు కాబట్టి నువ్వు కూడా ఆడి అవుగాక అంటాడు. ఆడి అంటే బాతు, ఆయన కొంగవుగా అంటే ఈయన బాతువుగా అని చెప్పి శపించాడు. 2000 యోజనాల పొడవుతో ఉన్నటువంటి బకం, 3009 యోజనాల పొడవుగా ఉన్నటువంటి ఈ ఆడి అంటే బాతు కొంగ, ఈ రెండు కూడా పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి విపరీతంగా. అంటే జంతువుగా వచ్చేసరికి ఇంకా ప్రవృత్తి, పక్షులుగా మారేసరికి వాటిలో తమోగుణం పెరిగిపోయింది. తమోగుణ ప్రవృత్తి పెరిగి విపరీతంగా పోట్లాడటంతో అందులో పెద్ద జంతువు, కొంగ అంటే మామూలు కొంగ కాదు, బాతు అంటే మామూలు బాతు కాదు, శాపవశాత్తు అలా మారిపోయిన మునులు అప్పుడు కూడా పోట్లాడుతూ ఉండగా దేశాలన్నీ అల్లకల్లం అయిపోయాయి. భూమి కంపించింది, సముద్రాలు ఘూర్నిళ్ళే, అల్లకల్లం అయిపోయింది అంతటా. అలా ఆకాశంలో ఉన్నటువంటి దేవతలే భయపడే పరిస్థితి ఏర్పడింది. దేవతలంతా కూడా భయపడి లోకాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి. ఎలా దీన్ని నివారించడం, ఈ ఆడిబక యుద్ధాన్ని అంటే ఈ బాతు కొంగ యొక్క పోరాటాన్ని ఆపడం ఎలాగా అని చెప్పేసి వాళ్ళు చర్చించుకొని దేవతలంతా కూడా సృష్టికర్త బ్రహ్మ ఆయన సృష్టి చేశాడు, ఈ సృష్టికే విపత్తు కలిగేటుంది, సృష్టి నాశనం అయ్యేటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా బ్రహ్మగారే ఏదైనా ఉపాయం చేస్తారు, లేదా ఆయనే మార్గం చూపిస్తారు, లేదా చేస్తారు అని చెప్పేసి అనుకొని వీళ్ళంతా దేవతలంతా కలిసి ఇంద్రాదేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా చతుర్ముఖ బ్రహ్మగారు, మీకు తెలియదు లేదు, మీ సృష్టిలో ఇంత అల్లకల్లోనం జరుగుతుంది, సకల లోకాల్లో కూడా గందరగోళం ఏర్పడింది. ఆ కొంగ బాతు రెండు పోట్లాడుకుంటున్నాయి, చాలా కాలమైంది. ఇంకా కొంతకాలం పోట్లాడితే అసలు సృష్టికే విఘాతం కలిగేస్తుంది. సూర్యుడు ఉదయించడానికి భయపడుతున్నాడు, వరుణుడు వర్షించడానికి భయపడుతున్నాడు. ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. ఏ దేవతలు వాళ్ళు పనులు చేసుకునే స్థితి లేకుండా పోతుంది. అందువల్ల మీరు వెంటనే వాటిని మీరు ఆపడం కానీ ఆపించే ఉపాయం చెప్పడం కానీ ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి మేమంతా ప్రార్థించారు. బ్రహ్మగారు ప్రార్థించేసరికి బ్రహ్మ ఆలోచించాడు, నిజమే వీళ్ళు ఇద్దరు ఋషులయ్యుడు కూడా తామస గుణాన్ని ఆశ్రయించి ఒకరినొకరు శపించుకున్నారు. వశిష్ఠుడు సామాన్యుడు కాదు, విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు
ఆయన ఆగ్రహాన్ని పొందాడు. తన పిల్లలు 100 మంది సంతానం పోయినా కూడా అప్పుడేం బాధపడలేదు. తన కొడుకు చనిపోయినా బాధపడలేదు, పిల్లలు చనిపోయినా బాధపడలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడలేదు, కోపం రాలేదు. అలాంటి వశిష్ఠుడికి ఈ సత్యహరిశ్చంద్రుడు రాజసూయాగం చేస్తాడు. ఒకసారి రాజసూయాగం చేసినప్పుడు చాలా అద్భుతంగా చూశాడు. సత్యహరిశ్చంద్రుడి యొక్క నిష్టం చూశాడు కళ్ళతో. తను ఆయన పురోహితుడు కాబట్టి, ఆయన సలహాలు ఇచ్చేవాడు కాబట్టి, పురోహితుడు అంటే ఇప్పటి పురోహితుల్లాగా ఏదో పూజ చేయించి కార్యక్రమం చేయించి డబ్బులు తీసుకుని పోయే పురోహితుడు కాదు. పురహ హితహ. తాను ఎవరి దగ్గర ఆ పురోహితుడిగా ఉన్నాడో ఆ ఎదురుగా ఉన్న వాడి యొక్క మేలును కాంక్షించేవాడు. అది పురోహితుడు. పురహ హితహ పురోహిత అని ఏర్పడిన శబ్దం. అందువల్ల ఆయన రాజు మేలు కోరాడు కాబట్టి, రాజును మొదటి నుంచే చూస్తున్నాడు కాబట్టి, అలాంటి సత్యహరిశ్చంద్రుని ఇన్ని ఇబ్బందులు పెడతాడా అని చెప్పి ఆయన కోపం. ఆ కోపాన్ని నిగ్రహించుకోవచ్చు, కానీ నిగ్రహించుకోలేకపోయాడు. తన వాళ్ళ మీద ఆయన తట్టుకున్నాడు, తన కుటుంబంలో ఏం జరిగినా తట్టుకున్నాడు, తనకేం కష్టాలు వచ్చినా తట్టుకున్నాడు. కానీ సత్యహరిశ్చంద్ర మహారాజుకు వస్తే తట్టుకోలేకపోయాడు. అలాంటి దుస్థితిలో, అంటే మానసికమైనటువంటి ఇబ్బందుల్లో అప్పుడు శపించాడు. విశ్వామిత్రుడు ఊరుకుంటాడు, ఆ వెంటనే ఊరుకోడు. నువ్వు ఇటుకతో కొడితే నేను రాయితో కొడతాను అలాంటి వాడు కాబట్టి వెంటనే ఈయన కూడా శపించాడు. ఇదంతా గ్రహించి, నాయన పోట్లాడేవి నిజమైన కొంగ కాదు, నిజమైన బాతు కాదు, ఆ వశిష్ఠ విశ్వామిత్రులే ఒకరినొకళ్ళు శపించుకోవడం వల్ల అలా పోట్లాడుతున్నారు, వాళ్ళని ఆపడం నిజంగా కష్టమే, కానీ నేనే ప్రయత్నం చేస్తాను అన్నాడు బ్రహ్మగారు అని బయలుదేరాడు. వాళ్ళకి ఎందుకు వచ్చింది నాకు అర్థమైపోయింది, విషయం అంతా తెలుసు బ్రహ్మగారికి. అందుకోసం బ్రహ్మగారు బయలుదేరి వాళ్ళిద్దరి పోరాటాన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆగుతాయి కదా, ఇటు ఆడి ఆగడం లేదు, అటు బకము ఆగడం లేదు. ఆడి అంటే బాతు, బకం అంటే కొంగ చెప్పుకున్నాం కదా. అందుకోసం ఈ కొంగ బాతులు పోట్లాడుతున్నాయి తప్ప ఆగట్లేదు. ఎన్నిసార్లు ఈయన విజ్ఞప్తి చేసినా దూరంగా ఉండి దేవతలంతా భయపడుతున్నారు. వాళ్ళు ప్రార్థిస్తున్నారు, అయ్యా మహర్షులారా మీ కోపాన్ని తగ్గించుకోండి అని ప్రార్థిస్తున్నారు. ఏమాత్రం తగ్గకుండా పోరాడుతున్నారు. చూశాడు బ్రహ్మ రకరకాలుగా చెప్పాడు, మీరు ఎందుకు పోట్లాడుతున్నారు, దీనికి కారణమే లేదు, అనవసరమైన మీ సత్యహరిశ్చంద్రుని కోసం ఇద్దరు పోట్లాడుకోవడం ఏంటి, హరిశ్చంద్రుని ఆయన ఇబ్బంది పెట్టాడని చెప్పేసి ఆయన మీద కోపంతో ఆయన శపించడం, ఈయన కోపం వచ్చి ఈయన శపించడం, దాంతో మీ ఇద్దరు పోట్లాడుకోవడం, ఇది ఏమైనా సమంజసంగా ఉందా, లోకానికి ఇచ్చే సందేశం ఇదేనా మహర్షులు, మీ లోకానికి ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి రకరకాలుగా చెప్పినా కూడా మిగిలేదు. అప్పుడు ఒక్కసారి బ్రహ్మగారు కళ్ళు మూసుకున్నాడు, ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆలోచించాడు, ఏమిటి ఎందుకు వీడు మానటం లేదు పోరాటం. ఇద్దరిలో కూడా ఆ శాపవశాత్తు తామస గుణం పూర్తిగా నిండిపోయింది, సత్వగుణం రజోగుణం కూడా కనిపించట్లేదు అసలు ఎక్కడ ఏ కోసమే. అలా తమో గుణం నిండిపోయినప్పుడు ఎదురువాడిని చంపడానికైనా సిద్ధపడతారు, చంపడానికి ఏం చంపేస్తారు. ఈ హత్యలు చేసేవన్నీ కూడా తమో గుణం ప్రకోపం జరిగినప్పుడే హత్యలు చేయడం, ఇతరుల మీద దాడి చేయడం, ఈ మానభంగాలు చేయడం, కిడ్నాపులు చేయడం, ఇవన్నీ తమో గుణం ప్రకోపించినప్పుడు చేసే పనులు. ఈ చెడు పనులన్నీ కారణం తమో గుణం. 3 గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజగుణం, తమో గుణం 3 ఉంటాయి మనిషిలో. కానీ వీలైనంతవరకు సత్వగుణాన్ని పెంచుకుంటూ పోవాలి, పోతే మనం హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతాం. రజోగుణం అంటే అహంకారం పెరుగుతుంది, తమో గుణం అంటే ఇక ఇవన్నీ లెక్క చేయకుండా వాడిని లేపేద్దాం, ఎవడన్నా నాకు ఎదురు మాట్లాడాలి ఉంచండి నేను లోకంలో అని అనుకునే పరిస్థితి మనసులో. అది గ్రహించిన బ్రహ్మగారు ఇద్దరిలో తమో గుణాన్ని తానే ఆకర్షించి బయటికి లాగేశారు. బ్రహ్మకు సాధ్యమైంది, మనకు సాధ్యం కాదు కదా, సృష్టికర్త కదా, సృష్టికి విఘాతం కలుగుతోంది. సృష్టి కార్యక్రమాలు నిరంతరం సాగాలి, సూర్యోదయం ఆగకూడదు, వర్షాలు పడకుండా ఉండకూడదు, వాయువు వీచకుండా ఉండకూడదు. ఇవి లేకుండా ఉంటే ఏ ప్రాణి జీవించవు, తన సృష్టి ఇబ్బంది పడుతుంది. అందుకోసం ఆ ఇద్దరిలో ఉన్నటువంటి ఆ తమో గుణాన్ని నెమ్మదిగా బయటికి లాగేశారు. తన శక్తిని అంతా ఉపయోగించి బ్రహ్మగారు ఆ తమో గుణాన్ని లాగేసేసరికి అప్పుడు కాస్త చల్లబడ్డ తర్వాత ఎందుకు మీరిద్దరు మహర్షులైంది కానీ ఇలా పోట్లాడుతున్నారు అనగానే అప్పుడు వశిష్ఠుల వారు ఆడి రూపంలో ఉన్నాడు, బాతు రూపంలో. అంత ఉత్తముడైనటువంటి మహారాజును ఆయన ఎన్ని చేశాడో నాకు తెలుసు, రాజసూయాగం చేసినప్పుడు చూశాను. మొత్తం సర్వస్వము త్యాగం చేశాడు, మళ్ళీ ప్రజల పన్ను రూపంలో పెట్టాడు. అదంతా కూడా ప్రజల సొమ్ము. దాన్ని విశ్వామిత్రుడు ఈయనను వేధించి ఇబ్బంది పెట్టి
ప్రతి చోట డబ్బు అడిగి చివరికి పెళ్ళాన్ని అమ్ముకునేట్టుగా కొడుకుని అమ్ముకునేట్టుగా చేసి ఎన్ని ఇబ్బందులు పెడతాడా, అందుకే నాకు ఆవేశం వచ్చింది అన్నాడు. అయ్యా నిజమే ఆయన చేసింది, కానీ ఆయన చేసింది ఉపకారమే అన్నాడు బ్రహ్మగారు. ఈయనకు ఆశ్చర్యం వేసింది. ఉపకారం ఎట్లా అవుతుంది, ఇన్ని కష్టాలు పెడితే ఉపకారం అదే ఎలా సాధ్యం అన్నాడు. విశ్వామిత్రుడు అలా చేయడం వల్ల ఆయనకు స్వర్గప్రాప్తి ప్రజలతో సహా కలిగింది. చివరిలో కోరాడు, స్వర్గానికి రండి అని చెప్పేసి కోరితే కొడుకు పట్టాభిషేకం చేసేసి భార్యతో సహా స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ నేను ఒక్కడిని రాను, నా ప్రజలంతా వస్తే నేను వస్తాను, మా ప్రజలందరికీ స్వర్గాన్ని ఇవ్వండి అని కోరాడు. లేకపోతే నేను రాను అన్నాడు స్వర్గం. అలా స్వర్గాన్ని కూడా నిరాకరించినటువంటి మహారాజు అప్పుడు వీళ్ళకి స్వర్గాన్ని ఇచ్చారు. ఆ ధర్మదేవత ఇంద్రుడు వాళ్ళతో వచ్చారు కదా, వాళ్ళకు ఈ ప్రజలందరికీ కూడా స్వర్గం ఇచ్చారు. ఆనాడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వర్గం వస్తుందని చెప్పేసి మాట ఇచ్చిన తర్వాత అప్పుడు నా స్వర్గానికి వెళ్ళిపోయాడు. అంత ప్రేమ ప్రజల మీద ఉంది. అందుకోసం నాకు ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది. నా కొడుకు చనిపోయినా, మా ఇంట్లో ఎవరు పోయినా, ఏం జరిగినా, ఎవరు మాకు అపకారం చేసినా నాకు అంత కోపం రాలేదు. దానివల్లనే నాకు కోపం వచ్చింది అని చెప్పేసి అనేసరికి అప్పుడు అంటాడు, లేదు నాయన, స్వర్గానికి వెళ్ళడం తీసుకెళ్ళాడు కదా, నీ కోపం రావాల్సిన అవసరం లేదు. స్వర్గానికి వెళ్ళడం సామాన్య విషయం కాదు. ఆయన ఎన్నో ఉత్తమమైన కార్యాలు చేశాడు కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళాడు, ఆ పుణ్యఫలాలు అనుభవిస్తాడు. కాబట్టి ఆయన స్వర్గాన్ని కలిగించిన వాడు విశ్వామిత్రుడే కదా, మేలు చేశాడు కదా అని చెప్పేసి మళ్ళీ అనేసరికి అప్పుడు అర్థమైంది ఆయనకు, ఓ నిజమే కదా, విశ్వామిత్రుడి కష్టాలు పెట్టకపోతే ఆయన ప్రజలకు స్వర్గం కావాలి, నాకు స్వర్గం కావాలి కోరడుగా చివరిలో అని చెప్పేసి ఆయన చల్లబడ్డాడు. విశ్వామిత్రుడు అన్నాడు, మీరెందుకు ఆవేశపడుతున్నారు? నేనేం ఆవేశపడలేదు, నేను చేసింది మంచి అని మీరే చెప్తున్నారు కాబట్టి నేనే చెడు చేయలేదు. చెడు చేయని వాడిని ఆయన శపించడం ఎందుకు, బకం గమ్మని కొంగగా అని చెప్పేసి అన్నాడు. ఆయన అనొచ్చ బ్రహ్మర్షి అయి ఉండి, నాకంటే పెద్దవాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, వశిష్ఠుడు అంటేనే ఇంద్రియములను వశమందించుకొని స్థిరంగా ఉండేవాడు, ఆయన పేరు అట్లా ఉంది. అలాంటి వాడు ఈయన విశ్వామిత్రుడు. నిజానికి ఆయన చేసే పనులు విశ్వానికి మేలు కలగాలి. ఎక్కడన్నా ఇబ్బంది కలిగినట్టున్నా కూడా అవి లోకానికి మేలే చేస్తాయి అని చెప్పేసాను. కానీ విశ్వామిత్రుడు కూడా చల్లబడ్డాడు. అప్పుడు ఆ యుద్ధం వాళ్ళిద్దరిని విరమించుకొని చెప్పి బ్రహ్మ చెప్తే పోరాటం మొదలయ్యండి అని చెప్పేసి అంటే, మీ శాపాలు మీరు విరమించుకోండి అని చెప్పేసి అన్నాడు. ఆయన విరమించుకుంటే నేను విరమించుకుంటాను అన్నాడు విశ్వామిత్రుడు. సరే అన్నాడు, తథాస్తున్నారు ఇద్దరు. ఒకరి శాపం ఒకరు విరమించుకున్నారు. విరమించిన తర్వాత మళ్ళీ యథారూపాలు వచ్చేస్తాయి. వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇద్దరు అక్కడ నిలబడ్డారు. బ్రహ్మగారికి నమస్కారం చేశారు. దేవతలంతా దగ్గరికి వచ్చేసారు. చాలా సంతోషించి, అయ్యా మహర్షుల పరిస్థితి ఇట్లా ఉంటే తమోగుణం వల్ల సామాన్య మానవుల పరిస్థితి ఏమిటి? అందుకే పొద్దున్న లేస్తే ఆవేశాలు, కావేశాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, తండ్రిని హత్య చేయడాలు, మా భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, ఇవన్నీ కూడా ఈ తమోగుణం వల్లే వస్తుంటాయి. దాన్ని వీలైనంత వరకు నిగ్రహించుకోవాలి అని చెప్పేసి బ్రహ్మగారు ఒక సందేశాన్ని సమాజానికి ఇస్తాడు. అలా సత్యహరిశ్చంద్రుని వల్ల వీళ్ళిద్దరూ తమో గుణం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి లోకానికి ఆ మహర్షులిద్దరు కూడా అలా ప్రతిశాపాలను ఉపసంహరించుకొని ముగ్గురు కూడా వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు.